5 కోట్ల మంది సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ బిల్లుని ముందుకు తీసుకుపోవటం చాలా విచారించదగ్గ విషయం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు, రాష్ట్రపతి గారు సోనియా చేతిలో కీలుబొమ్మలాగా సోనియా గాంధీ ఏం చెప్తే అది చేసే విధంగా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాము. ప్రజా ప్రతినిధుల యొక్క మనోభావాల్ని కూడా వీరు కన్సిడర్ చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ త్రిప్పి పంపినటువంటి బిల్లుని రాష్ట్రపతి గారు ఆమోదించటం చాలా విషాదకరం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం గమనించినట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మధ్య కూడా సమన్వయం లేదు. ఈ బిల్లు మొత్తం తప్పులు తడకగా ఉందని చెప్పేసి వారే ఒప్పుకునే పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షం కూడా మీ మీద దుమ్మెత్తిపోస్తూ ఉంది. మీరు వారిని ఏదో ఒక విధంగా లాలూచీ చేసుకొని ఈ బిల్లు మీద ముందుకు పోదాం అనుకుంటున్నారు. మీరు గనక బిల్లు మీద ముందుకు పోయినట్లయితే మీరు ఆత్మహత్య చేసుకున్నట్లే అవుతుందని చెప్పేసి సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ఓటర్ మహాశైలు ప్రజానికం కూడా మీరు చేసే దుశ్చర్యలను గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మీకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి సమన్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. NRI తెలుగుదేశం పార్టీ తరఫున సీమాంధ్ర ప్రజలకు కూడా మీరు సమన్యాయం చేసిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. కానీ సీమాంధ్ర ప్రజలకు ఈరోజు క్యాపిటల్ లేదు, త్రాగునీరు లేదు, సాగునీరు లేదు, విద్యా అవకాశాలు లేదు, ఉపాధి అవకాశాలు, IT హబ్బులు ఏమీ లేకుండా మీరు రాష్ట్ర విభజన మీద ముందుకెళ్తారు. క్యాపిటల్ లేకుండా ఒక మనిషికి తలకాయ లేకుండా మొండెం ఇచ్చిన విధంగా ఉంది ఈరోజు మీరు చేసే విధానం కనుక గమనించినట్లయితే. ఈరోజు 371DE ఆర్టికల్స్ని మీరు పక్కన పెట్టారు. పక్కన పెట్టి విభజించడం మీద శ్రద్ధ చూపించేసి ముందుకు పోతా ఉన్నారు. వీటన్నిటికీ ముఖ్య కారణం మీరు ఓట్లు సీట్లు ప్రాతిపదికన ఇటువైపు మీరు కేసీఆర్ తోటి అటువైపు జగన్మోహన్ రెడ్డి తోటి పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి విలీనం చేసేసి మరలా గద్దెనెక్కాలని చెప్పేసి మీరు గొంతెమ్మ కోరికలతోటి ఈరోజు ఈ రాష్ట్ర విభజన చేస్తూ ఉన్నారు. ఇటువైపు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఏ ప్రజానికం కూడా అటు మా తెలంగాణ మిత్రులైతే ఏంటి, ఇటు ఆంధ్రప్రదేశ్కి సీమాంధ్రకి చెందినటువంటి మా మిత్రులైతే ఏంటి, మీ ఎవరు కూడా హ్యాపీగా లేరు. ఎందుకంటే మీరు కామన్ క్యాపిటల్ అన్నారు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత అయినా కానీ క్యాపిటల్ ఎక్కడ ఇస్తారనేది ఒక క్లారిటీ లేకుండా పోయింది. అటువైపు వారు హ్యాపీ లేకుండా వీరు హ్యాపీ లేకుండా రాజ్యసభలో లోక్సభలో మీకంతా కూడా జరగకుండా ఈరోజు కార్యక్రమాలు స్తంభింపజేస్తూ ఉన్నా కానీ మీరు బిల్లు మీద ముందుకు పోతూ ఉంటామని చెప్పి జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఢిల్లీలో అన్ని పార్టీలకు చెందినటువంటి వారు ఆంధ్రప్రదేశ్కే కాదు మిగిలిన రాష్ట్రాలకు చెందిన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటే మీరు మొండి వైఖరితో దీని మీద ముందుకు వెళ్తూ ఉండటం అనేది చాలా తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి 16వ లోక్సభలో కాకుండా ఈ బిల్లుని 17వ లోక్సభలో అన్ని సవరణలు చేసిన తర్వాత బిల్లుని ముందుకు పోనివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏంటి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి BJP వారు కానివ్వండి, అందరూ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల మనోభావాలని గమనించి వారి మనోభావాల అభీష్టంగా మీరందరూ నడుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము కళ్ళు చెవులు మూసుకొని ఈ రోజున తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమైన సందర్భంగా మేము నిరసన వ్యక్తం చేయడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఈ రోజున ప్రధానమంత్రి గారు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిందని చెప్పేసి గగ్గోలు పెడతా ఉన్నాడు. గత 6 నెలలుగా సీమాంధ్ర ప్రజలు నాయకులు విభజన అప్రజాస్వామికంగా జరుగుతూ ఉంది, సీమాంధ్ర ప్రజలకు నష్టం జరిగే విధంగా ఉందని చెప్పేసి గగ్గోలు పెడుతున్నా పట్టించుకొని మీరు ఇవాళ అదేదో ప్రజాస్వామ్యానికి అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మేము మిమ్మల్ని ఒక విషయం స్పష్టంగా అడగదలుచుకున్నాం. 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక ఫ్లైఓవర్ కూడా అవినీతి కంపు లేకుండా సరైన టైంలో కట్టలేనటువంటి మీరు ఇవాళ సీమాంధ్ర ప్రజలకి అది నెల రోజుల్లో మీరు అధికారం దిగిపోతా ఇవాళ సీమాంధ్ర ప్రజలకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి మీరు తెలంగాణ బిల్లును ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దీనికి తోడు
కేసీఆర్ తోటి విలీన ఒప్పందాలు మాట్లాడుతా నేషనల్ మీడియాలో మీరు విభజన అంశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం? ఇవన్నీ కూడా నియంత పోకడలు. మొట్టమొదట మిమ్మల్ని మీరు మీ పార్టీని ప్రజాస్వామ్య విధంగా పనిచేసే విధంగా మార్చాల్సిన అవసరం మీ బాధ్యత మీ మీద ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు తెలంగాణ బిల్లుని లోక్సభలో నియంత పోకడలతో ప్రవేశపెట్టడం మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మొన్న పార్లమెంట్లో జరిగిన సంఘటనకి తీవ్రంగా మనస్తాపం చెందామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఒక్క చిన్న సంఘటనకే మీరు మనస్తాపం చెందారన్నారు. ఇక్కడ 5 కోట్ల ఆంధ్రులు, రాయలసీమ ఆంధ్ర అన్నదమ్ములందరూ కూడా ఎంతో మనస్తాపం ఒక్క రోజులో కాదండి, ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాలుగా ఈ విభజన ముందుకొచ్చేటప్పటి నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది మీకు తెలియదా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ బిల్లుని ఎలక్షన్ ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్న, సొంత పార్టీ ఎంపీలు మంత్రులు వ్యతిరేకిస్తున్న, ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నా కూడా అత్యంత హడావుడిగా ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో లోక్సభలో పెట్టి ఆమోదింపజేయాలన్న విధంగా వీరు వ్యవహరించడం చాలా శోచనీయంగా ఉంది. సోనియా గాంధీ గారు కేవలం ఓట్లు సీట్లు కోసం ఈ ప్రాంతాలని విభజించి అన్నదమ్ముల మధ్య చిచ్చుబెట్టి మనం చూస్తే పార్లమెంట్లో లోక్సభలో పెట్టాలా రాజ్యసభలో పెట్టాలా అన్న క్లారిటీ కూడా లేకుండా ఒక్క తెలంగాణ ప్రజలనే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల్ని అవమానించే విధంగా వ్యవహరించారు. ఇది కూడా మనం చూసాం మొన్న. అదేవిధంగా మనం చూస్తే ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ స్క్రిప్ట్ ప్రకారం ఈరోజు ఏదో సమైక్యవాదాన్ని ప్రజలకు వినిపిస్తూ ఉన్నారు. దాని వెనక చూస్తే ఢిల్లీ నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అందితే స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ప్రజల ముందు నటిస్తున్నారు తప్పించి మరొకటి కాదు. వీళ్ళకి రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే నంది అవార్డులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది.